మన ఇండియన్ ఫారెస్ట్లో కామన్గా న్యూరోటాక్సిక్ స్నేక్సే చూస్తాం మనం. సో ఏదేమైనా మనకు యాంటీ స్నేక్ వీనం ఇచ్చాక మనకు ఆ రిజల్ట్ పాజిటివ్గా వచ్చే అవకాశాలు ఉంటాయి. కొద్ది మందిలో ఇచ్చాక కూడా ఆ సైన్స్ అలాగే ఉంటాయి. వాళ్ళు ఏంటంటే శ్వాసలో ఇబ్బంది పడితే వెంటిలేటర్ మీదకి కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో మీరు ఒకవేళ మారుమూల ప్రాంతం ఉంటే వెంటనే మీకు బెటర్ ఫెసిలిటీస్ ఉన్న ప్లేస్కి షిఫ్ట్ చేయాలి. ఈ టౌన్ లెవెల్లో కూడా మనకి ఇప్పుడు అన్ని డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్లో కూడా మేనేజ్ చేయగలరు. సో శ్వాసలో ఇబ్బంది ఏర్పడి మనం ఒక సింపుల్ టెస్ట్ ఉంటుందండి, సింగిల్ బ్రెత్ కౌంట్ టెస్ట్ అని అంటాము. ఆపకుండా నెంబర్ 1 నుండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 అలా చెప్తూనే ఉండమనాలి. అంటే శ్వాస ఆపకుండా ఫ్రీగా చెప్పగలిగితే తనకు రెస్పిరేటరీ మజిల్స్ ఇన్వాల్వ్ కాలేదన్నట్టు. ఓకే, సో బయట అవ్వగానే ఆ విషయం ఎఫెక్ట్ వస్తుంటే వాళ్ళు ఇలా కంటిన్యూస్గా చెప్పలేరు. ఆల్మోస్ట్ 10 చెప్పే లోపే వాళ్ళకు శ్వాసలో ఇబ్బంది తెలుస్తుంటుంది. అంటే వీళ్ళని వెంటనే ఐసీయూలో పెట్టేసి ఎలాగో యాంటీ స్నేక్ వీనం ఇచ్చాం కదా, అవసరాన్ని బట్టి మనం ఇంకా సపోర్టివ్ కేర్ ఇవ్వాల్సి రావచ్చు.